ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ కోడ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ డైలీ ప్రాఫిటిక్ కోడ్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. అయితే మీకోసం మీరు పెట్టే కామెంట్లను చూసి కానీ మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మన ప్రాఫిటిక్ లైఫ్స్ కూడా మంచి జరుగుతున్నాయి. నా ఆశ ఒకటే ఏంటంటే మీరు దేవుడికి దగ్గరగా జీవించాలి, మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనేదే నా కోరిక, ప్రయాస. అయితే క్రైస్తవులమైనప్పటికీ బిలీవర్స్ అయినప్పటికీ మనలో చాలామందికి భయాలు ఉంటా ఉన్నాయి. కొన్ని విషయాల గురించి భయాలు ఉంటా ఉన్నాయి. వాళ్ళు నా మీద ఏమన్నా చేతబడి చేశారేమో, లేకపోతే పలానా వాళ్ళు నా మీద ఏదో ప్రయోగించారేమో. బిలీవర్స్కి కూడా, విశ్వాసులకు కూడా చాలా భయాలు ఈ రోజుల్లో ఉంటా ఉన్నాయి. చెప్పుకోవడానికి మాత్రం విశ్వాసులు కానీ చాలా భయాలు ఉంటా ఉన్నాయి. అయితే అలాంటి వారి కోసం మెయిన్గా ఎవరైతే భయపడుతున్నారో, వాళ్ళు ఎవరో నా మీద చేతబడి చేస్తున్నారు, ఎవరో మాంత్రిక శక్తులు, మాంత్రిక విద్యలు ప్రయోగిస్తున్నారు అని ఇలా ఎవరైతే భయపడుతున్నారో, ఇంకా ఏ విషయంలో అయినా సరే అపవాది నా మీద దాడి చేస్తున్నాడు, అపవాది నన్ను భయపెడుతున్నాడు, ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నా కానీ దేవుడు ఈరోజు ఒక వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఒక వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం ఏంటో నేను మీకు చదివి వినిపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. ఈ వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఆయన అంధకార సంబంధమైన ప్రతి ఒక్క అధికారం నుండి మనల్ని విడిపించాడంట. అండ్ ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడంట. మనం ఎవరు అంటే వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం దేవుని రాజ్యం యొక్క నివాసులం. అది చాలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి యేసు ప్రభువుని, యేసుక్రీస్తుని మీ ప్రభువుగా అంగీకరించిన తర్వాత మీ మీద అపవాది ఏ దాడి చేయాలన్నా కానీ వాడికి చాలా భయం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరెవరంటే దేవుని యొక్క రాజ్య నివాసులు. ఇప్పుడు ఒక రాజు అధికారం కింద మీరు ఉన్నారు. మీ రాజు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఏ అధికారం కింద ఉన్నారు కాబట్టి అపవాది మిమ్మల్ని తాకలేడు. లోకంలో ఉన్నప్పుడు మీరు సాతాను యొక్క రాజ్యం కింద ఉన్నారు. వాడికి సమస్త అధికారం మీ మీద ఉంది, కానీ వాడికి ఇప్పుడు మీ మీద అధికారం లేదు. సమస్తమైన ప్రతి ఒక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులైనప్పటికీ చాలామంది భయపడుతూ ఉంటారు వాటికి వీటికి. దేనికి భయపడొద్దు. ఏ అంధకార క్రియలు మీ మీద పనిచేయలేవు, ఏ చేతబడి శక్తులు మీ మీద పనిచేయలేవు, ఏ మాంత్రిక విద్యలు మీ మీద పనిచేయలేవు. ఎవరు ఏదైనా చేసుకొనివ్వండి, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు దేవుని యొక్క రాజ్య నివాసులు. ఏ అంధకార సంబంధమైన అధికారం మీ మీద పనిచేయలేదు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని మీరు పదే ధ్యానిస్తూ ఉండండి. పదే చెప్పుకుంటూ ఉండండి. నేను దేవుని యొక్క రాజ్య నివాసిని. ఏ అంధకార సంబంధమైన అధికారం నా మీద పనిచేయలేదు, అంధకార సంబంధమైన అధికారం నుంచి నేను విడిపించబడ్డాను అని పదే మీరు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీలో ఉన్న ఆ భయం కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ ధైర్యాన్ని ఇచ్చే మాటలు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. అంధకార సంబంధమైన అధికారం కింద లేరు. మీరు ఏ రోగాలు అనుభవించాల్సిన అవసరం లేదు. ఏ రోగం మిమ్మల్ని ఏం చేయలేదు. ఏ మాంత్రిక శక్తులు మిమ్మల్ని ఏం చేయలేవు. ఏ చీకటి శక్తులు మిమ్మల్ని ఏం చేయలేవు. ఏ అంధకార సంబంధమైన క్రియలు మీ మీద అధికారం చూపలేవు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. సర్వాధికారి, సర్వోన్నతుడా, మహోన్నతుడా నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని మీరు విడిపించారు ప్రభువా.
ఏ చీకటి శక్తులకి, అపవాదికి మా మీద అధికారం లేదు. వాడు మా మీద పని చేయలేడు నాయన. నీకు వందనాలు, స్తోత్ర. నీ రాజ్య నివాసులుగా మమ్మల్ని మేము చేసుకున్నావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్ర. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా, నీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గుడ్ డే.